ద ఇన్ఫర్మేషన్ టీవీకి స్వాగతం. మన స్టూడియోకి ప్రముఖ తాపీ మేస్త్రి అయిన షేక్ మస్తాన్ సాహిబ్ గారు వచ్చి ఉన్నారు. వారితో వారి అనుభవాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తీసుకోండి మస్తాన్ సాహిబ్ గారు, మీ అనుభవాలు చెప్పండి. మాది పోట్లపడి కొత్తపాలెం. కొత్తపాలెం అంటే గూడూరులో ఉంది, నెల్లూరు జిల్లాలో కొత్తపాలెం. పోట్లపడి కొత్తపాలెం అంటే తెలిసిపోయి పోట్లపడి కొత్తపాలెం మాది. అదేంటే నేను కొత్తపాలెం చాలా ఉన్నాయి కాబట్టి పోట్లపడి కొత్తపాలెం అంటే తెలుసుకుంటారు. మేము 8 మంది పిల్లకాయలు. మేము 8 మంది. మా నాయన మీరా సాహిబ్ అయితే మాకు 5 మంది ఆడపిల్లకాయలు, 3 అన్నదమ్ములు మేము. నేను రెండోవాడిని. రెండోవాడిని. మాకు చదువులు గదులు లేవు. మాకు కష్టాల్లో మాకు నాయన ఏం చదువులే. అదే రాత్రి బళ్ళు చదువుకుని లేదు 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 ఎవరిని చదివిస్తులే. ఎందుకంటే కష్టాల్లో మమ్మల్ని సాకేదానికి అట్టుండింది. ఏం చేయాలా అనేది మేము కూడా కష్టాల్లో ఏదో అట్ట బతికాము. తర్వాత మా నాయన అక్కడక్కడ పనులు వదిలితే తర్వాత మేము ఏం చేసామంటే సల్లంగా వాళ్ళని పట్టుకుని రైతు కాదు, ఏదో ఆయన పేదోడి పాపం. పేదోళ్ళు వాళ్ళకి చేద్దాన్ని బాగా చేసుకుంటా మమ్మల్ని అట్టా పట్టుకొచ్చాడు. తర్వాత మేము ఒకరు పెరిగిన పాట మాకు చదువులు కూడా లేవు. ఆ రాత్రి బళ్ళు పోయి చదువుకుంటా రాత్రి బళ్ళు చదువుకుని చదువు కూడా లేదు. తర్వాత ఆడాడ పనులు చేసుకుంటా మేము ఏం చేసామంటే కష్టపడి వాళ్ళు కూడా పోయి తాయి పని పట్టుకొని అంటే మీ ఫ్రెండ్స్ తో పాటు పోయారా? మా ఫ్రెండ్స్ వాళ్ళు పిల్లకాయలు మా ఫ్రెండ్స్ తో కూడా పోయి మేమే తాపి పని పట్టుకొని మేము మేస్త్రీలు అయిపోయినాం. మేస్త్రీలు అయిపోయి మీరు మేస్త్రి అవ్వడానికి ఎంత సమయం పట్టింది? ఎంత టైం తీసుకున్నారు? 1 సంవత్సరం పట్టింది. సంవత్సరం సంవత్సరానికి మేస్త్రి అయిపోయారు. సంవత్సరానికి మేస్త్రి అంటే 5 రూపాయలు కూలి. అప్పట్లో 5 రూపాయలు కూలి నుంచి చేస్తా వస్తున్నాను. ఎట్లా అంటే చిన్న చిన్న కష్టాలు పడలే మేము. మేస్త్రీలు కాడ పోయేసి పెద్ద పెద్ద బాధలు పడతా వాళ్ళు చెప్పినట్టు మేము బాగా పనులు చేసి, వాళ్ళు చెప్పినట్టు రాళ్ళు మోసి, వాళ్ళు చెప్పినట్టు సున్నం మోసి, వాళ్ళు చెప్పినట్టు అన్ని చేస్తేనే 1 సంవత్సరానికి మనం మేస్త్రీలు అయ్యి అప్పుడు 5 రూపాయలు కూలి మేము. సరే జరిగేదిలే సార్. ఆ టైంలో ఇప్పుడు మీ నాన్నగారు మీ ఎంతమంది పిల్లలు సార్? మీరు? మేము 8 మంది పిల్లలు. 8 మంది పిల్లలు. మీరు ఎన్నో మగపిల్లల్లో ఎంతమంది? రెండోవాడిని. తొలిమర మా అన్న పోయి నేర్చుకుంటున్నాడు. నాకు వద్దులే అనుకున్నా. తర్వాత నేను కూడా ఎంటబడి తాపి మేస్త్రి. మా అన్న గాని మా తమ్ముడు కానీ తాపి మేస్త్రీలు. నేను అట్లాగా వాళ్ళు కూడా పోతా నేను అట్లా పని పట్టుకున్నాను. మీరు ఆ ఏరియాలోనే చేస్తారా లేక బయట కూడా పోయి? బయట ఊళ్ళకి వెళ్ళిపోతా. బయట ఊళ్ళకి వెళ్ళి మంచి పేరు తీసుకున్నా. మంచి మిద్దులు కడతా. బాగా వాస్తులు చెప్పినట్టు చెప్తాను. బాగా వాస్తు చెప్తాను. బాగా మంచి పనులు అందరికన్నా హుషారుగా అన్ని పనులు తేల్చుకుంటా అందరితో అనుభవంగా ఒక దిక్కడ ఏమనిపించుకోకుండా వాస్తులు కూడా మెదిగాను. ఇట్లా మేస్త్రీల కాడ మెదిగాను, రైతుల కాడ మెదిగాను. ఒక మాట అనుకోకుండా పనులు చేస్తా వస్తున్నాను. చెప్పండి. అది మీరు మీ అన్నల తమ్ముళ్ళు అన్నారు కదా, మీరంతా ఏరియాలోనే పనిచేస్తారా? లే పక్కల ఊర్లు కూడా వెళ్తాం. అటు నెల్లూరు కూడా వెళ్తాం. మీరు ఎంత కూలి నుంచి చేశారు? 5 రూపాయల కూలి నుంచి చేస్తా వస్తాం. ఎందుకంటే అట్టి కష్టాల్లో బతికినాం మేము. ఏం చేస్తాం అప్పట్లో కష్టాలు అట్టుంది. ఏం లే క్వార్టర్స్ కట్టిస్తే గవర్నమెంట్ వాళ్ళ క్వార్టర్స్ లో ఉన్నాం. మీ నాన్నగారి పేరు ఏమిటి? మీరా సాహిబ్. మా నాన్న నాయన పేరు ఖాదరబి. అట్లా బతుకుతానే అట్లా పనులు చేసుకుంటా పక్కల ఊర్లు పోయి చేసుకుంటా మంచిగానే చేస్తా వస్తున్నా. గానీ ఏం దూపుడు దాడిగా లేకుండా వాళ్ళని కష్టాలు పెట్టడం, ఇళ్ళగల్ల వాళ్ళ కష్టాలు పెట్టడం, వాళ్ళ మేస్త్రీల కాడ ఇబ్బంది పెట్టకుండా మీరు టయానికి పని ఏ పని కూడా టయానికి వాళ్ళు ఏ టైం చేయకండి ఆ టయానికి పని చేసుకుంటా వాళ్ళ కాడ ఇసుగు పుట్టించకుండా ఏ అంత కూలిస్తే అంత కూలి తీసుకుంటా. 5 రూపాయల కాడ నుంచి 30 రూపాయల కాడ నుంచి 50 రూపాయల కాడ నుంచి కూలి చేసుకుంటా వచ్చా. ఇవాళ రోజు కూడా చేయలేక ఇప్పుడు ఆగిపోయాం. దేనికంటే అట్లా అయిపోయినా మేము బాధల్లో. సార్ మీరు మ్యారేజ్ చేసుకునేది ఎవరు సార్? నేను నెల్లూరులో చేసుకున్నా. నెల్లూరు సంతపేటలో చేసుకున్నా. మీ ఆవిడ పేరెంట్ సార్? ఖైరున్ సార్. వాళ్ళ నాన్నగారికి ఎంతమంది సంతకాలు? వాళ్ళు 8 మంది పిల్లకాయలు. వాళ్ళు పేదవాళ్ళు పాపం. వాళ్ళు ఏందో ఆ టైంలో నాకు ఇచ్చారు కాబట్టి సరిపోయింది, లేకుంటే ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు మీకు అటు నుంచి సంబంధం ఏ విధంగా కుదిరింది సార్? మీరు మా ఊరి పక్కన చిన్న ఊరు ఉంది కండిగాని, వాళ్ళు బంధువులు అక్కడ ఉన్నారు. వాళ్ళ తరపున మమ్మల్ని తీసుకుపోయి ఉన్నారు.
ఆ బంధువుల తరపున పోయేసి సంబంధం కుదిరిచ్చారు. నా రంగుకి వాళ్ళ రంగుకి ఈరని అనుకున్నాను. నేను ఉండే సంగతి చెప్తున్నాను. అందుకోసం నేనే అనుకున్నాను మనసులో, ఏదో దేవుడి దయన వాళ్ళు పేదోళ్ళు కాబట్టి నాకు ఇచ్చారు. నేను కూడా వాళ్ళు కలిసిపోయి మంచి పేరు తీసుకుని, అత్తగారింట్లో కూడా మంచి పేరు తీసుకున్నాను. పనుల కాడ కూడా మంచి పేరు తీసుకుంటున్నా. ఎక్కడ కూడా ఒకరిని ఎగటంచి చేసిందిలే, ఎంత కూలిస్తే అంత కూలి తీసుకుంటాను. వాళ్ళని బాధ పెట్టిస్తున్నాను. ఏం పెడితే తింటా నేను. నా చేత్తో చర్చిలు కూడా కట్టి ఉన్నాను. చర్చిలు కూడా కట్టాను నేను. 5 చర్చిలు కట్టాను. నేను చేసే పనులు ఎవరు కూడా అటకాల్సాను. వాస్తులు చెప్పింది కూడా కరెక్ట్ గా చూసి చేస్తా పనులు. ఏది కూడా తేడా ఉండదు. ఏమన్నా ఉంటే రైతులకు చెప్పుకుంటాను. అలాగా కలిసిపోయి పని చేసుకుంటూ వస్తున్నాం. కానీ లేకుంటే ఏమి మనం ఇప్పుడు మీ ఊరి నుంచి సముద్రం దగ్గర సార్? సముద్రం మాకు ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది. 3 కిలోమీటర్లు సముద్రం. ఆ ఏరియాలో కూడా మీకు వర్క్ వస్తుందా? వస్తుంది. ఎంకనపాలెం అనేది ఎంకనపాలెం అనేది పక్కన ఊరు. ఎంకనపాలెం అంటే ఎటు పక్క సార్? అది అట్లా తూర్పుగా, మా ఊరికి తూర్పుగా. ఏమైనా బంధువులు ఉన్నారా? అక్కడ ఎవరు లేరు. పాలిపోళ్ళు ఉంటారు. హాచీలు ఉన్నాయి. మేము హాచీలు పని పోను. ఎక్కడ కూడా నేను కంట్రాక్ట్ తీసుకోను. ఏది కూడా కూలి పని చేసుకొని కష్టం చేసుకొని తీసుకుంటాను. కానీ కంట్రాక్ట్ గా తీసుకొని నేను దూపుడు దండుగా వాళ్ళ దగ్గర తీసుకొని తిన్నది లేదు. ఇప్పుడు మీరు చిన్నప్పుడు మీ నాన్నగారు మీ అంతమంది పిల్లల్ని కదా, మిమ్మల్ని సాకే టైంలో మిమ్మల్ని ఏమైనా పనుల్లో వదిలేరా? చిన్నప్పుడు ఏంటంటే పెళ్లి కానప్పుడు అక్కడక్కడ మాకు ఏంటంటే రెడ్ కాళ్ళ కాడ పెట్టాడు పాపం, తీసుకుపోయేసి పెడితే అక్కడ ఒక్కో ఇంట్లో నేను 2 సంవత్సరాలు చేశాను. ఎంత వయసు మీకు అప్పుడు? అప్పుడు 15 సంవత్సరాలు ఉంటాయి. 15 సంవత్సరాలు కష్టపడాల టైంలో మీ నాన్నగారు అక్కడ తీసుకెళ్లి వదిలారు రెడ్డి గారి ఇంట్లో. అక్కడ పని చేసుకుంటా వచ్చా. చేస్తా వస్తే అక్కడ వాళ్ళ ఇంట్లో కూడా ఏదో వాళ్ళ ఇంటికాడ దోళ్ళ మేపుకోవటం, వాళ్ళ ఇంట్లో కష్టం చేసుకోవటం, పనులు చేసుకోవటం, ఇంట్లో పనులు. వాళ్ళ ఇంట్లో కూడా మంచి పేరు తీసుకుని వాళ్ళ ఇంట్లో నిలిచిపోతుంటే కూడా నేను ఆగిపోయి తాపి పని చేసుకోవాలని కోరిక వచ్చింది. వాళ్ళ సాయి చూసి అక్కడ మా రెడ్డి గారు మా రెడ్డి అమ్మ ఏడ్చారు నన్ను చూసి. వస్తానయ్యా, నువ్వు పోయేదానికి లేదు, నీకు ఎక్స్ట్రా కూడా ఇస్తా నేను, నువ్వు ఏడకి పోయేది మమ్మల్ని వదిలేసేని వాళ్ళు నన్ను ఎట్టట్టో చేశారు. నా మనసు ఎట్ట పుట్టిందంటే నేను కూడా ఏదో పని నేర్చుకుంటే పోద్ది, పెళ్లి అయిపోతే ఇంకా పని నేర్చుకోలేము. అవును సార్ కరెక్ట్. పెళ్లి చేసుకోవాలన్నప్పుడు ఏదో ఒక పని చేతిలో ఉండాలి. అది మా నాయనలో మనకెందుకు నాయన అంటూ ఉంటాడు మా నాయనగారు. ఇదేంటంటే పెద్ద పెద్దోళ్ళు కదోళ్ళ. అలాగే మనం ఏంటంటే ఏదో పని పట్టుకుంటే పోద్ది అని నేను తెగబడి వాళ్ళు బాతిమాలతో కూడా నేను నిలబడలే. వచ్చేసి పోయేసి మేస్త్రీలు కూడా పడి అట్టాగా పోయి. మొట్టమొదటిసారి నేర్పించిన మేస్త్రి పేరు చెప్పగలుగుతారా? చెప్పండి సార్. అతని పేరు ఏం పేరు? జబార్ సాహిబ్ అని. జబార్ సాహిబ్ ఏమన్నా మీ బంధువులకమా? బంధువులకే. మాకు బంధువులు. ఏమవుతాడు అతను మీకు? మాకే బావ అవుతాడు. అంటే మీ అక్క గారి భర్త? మా అక్క భర్త. అతనికన్నా ముందు పల్లిపాలెం. అతనికన్నా ముందు నేను నెల్లూరులో 2 నెలలు పని నేర్చుకోవచ్చా. నెల్లూరులో ఎక్కడ సార్ అది? అక్కడ ఏది ఇక్కడ ఇదేది అక్కడ మేస్త్రీల కాడికి వెళ్ళిపోయి అక్కడ పని నేర్చుకున్న 2 నెలలు. వాళ్ళు ఏం చేశారంటే నన్ను బాగా మంచిగా కలిసిపోయినా కాబట్టి నన్ను ఇంకా పంపించడానికి వాళ్ళ మనసు బాగా కలిసిపోయినా. వాళ్ళు మా బంధువులే, మా నాయన బంధువులే. అది ఇది గుర్తులేదు. అక్కడ ఉండే 2 నెలలు వాళ్ళ ఇంట్లో తిని వాళ్ళ ఇంట్లో ఉండే. తర్వాత నేను ఇక్కడ ఉండకూడదు నాయన అని చెప్పేసి కదిలేసాను ఇంటికి. సరే, మీరు నెల్లూరులో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 2 నెలలు ఉన్నారు. 2 నెలల 15 రోజులు ఉండే. 2 నెలల 15 రోజులు ఉన్నారు అక్కడ. ఉంటే వాళ్ళు అంతా కలిసిపోయినా. అప్పుడే ఆ టైంలో కూడా నేను అక్కడికి వెళ్ళి ఎంతవరకు నేర్చుకున్నారు సార్ పని? తాపి ఒక రకంగా కట్టుడు రవంత పోతలు నేర్చుకున్నా. పర్వాలేదని వాళ్ళు నన్ను మంది బాగా ఇష్టపడి వాళ్ళు నన్ను పానికూడదని చూసుకున్నారు వాళ్ళు బంధువులు కాబట్టి. నేను అక్కడి నుంచి వచ్చేసి మా బావ కాడికి వెళ్ళిపోయినా. మా బావ కాడ కూడా మంచి పేరు తీసుకుంటా. జబార్ సాహిబ్. ఆయన కాడ పోయేసి
ఎన్నో క్వార్టర్స్లు కడతా వచ్చాం సముద్రవాగర్త. అక్కడ కూడా నేను మంచి పేరు తీసుకుంటా. ఎంకనపాలెం సముద్రవాడ ఎంకనపాలెం అక్కడ పనులు చేసా. క్వార్టర్స్లో 70 ఇళ్ళు కట్టా ఒక ఊళ్ళో. 70 ఇళ్ళు ఆ టైంలో అట్టే పక్క పోయి ముత్యాల తోపులో 50 ఇళ్ళు కట్టా. 50 ఇళ్ళు కట్టా. ఏంటంటే అది మహాలక్ష్మీపురం లైన్, అది మహాలక్ష్మీపురం ఆ లైన్. అక్కడ నుంచి మళ్ళీ కోడూరు లైన్ లో పోయి 40 ఇళ్ళు కట్టా. క్వార్టర్స్ కోడూరు లైన్ లో 40 ఇళ్ళు కట్టా. సార్ ఆ టైంలో మీకు కూలి ఎంత సార్? అప్పుడు 5 రూపాయలు కూలి. 5 రూపాయలు కూలి. అంటే మీరు మామూలుగా ఒక వెహికల్ ఏమైనా ఉందా నడిచిపోయేది అంత దూరం 8-9 మైళ్ళు 10 మైళ్ళు నడిచిపోయి. అది కాదు సార్, మీకు ఆ టైంలో ఒక లూనా గానీ ఒక సైకిల్ గానీ ఏమి లేవు. మాకు అన్నదమ్ములకి నడత అట్నే నడిచిపోయి అన్ని మైళ్ళు పోయి అట్నే నడిచి సంధ్యాల ఇంటికి వచ్చి చేకూడదు. అమ్మో అట్లా నడిచి తిరిగాం కాబట్టి. తర్వాత ఏం చేశాడు మళ్ళీ మా మేస్త్రి ఏం చేశాడంటే తుఫాన్ బిల్డింగ్లు ఒప్పుకున్నాడు. తుఫాన్ బిల్డింగ్లు అంటే సముద్రవాగర్త పాలిపోళ్ళకి తుఫాన్ బిల్డింగ్లు కడతావు. అవి తుఫాన్ బిల్డింగ్లు అంటే జనం వాళ్ళ ఇళ్లలో ఇల్లు పడిపోతే పోయి దాంట్లో ఉండేదానికి పెద్ద వానలు వచ్చినాయి, ఇల్లు పడిపోయినాయి, దాంట్లో పోయి ఆగాలి కదా వాళ్ళ. పెద్ద ఈ తుఫాన్ బిల్డింగ్లు అని అవి ఒక 6 కట్టాం మేము. 6 కట్టాం, ఒకటి కూడా కాదు. ముత్యాల తోపు, ఎంకన్నపాలెం, తర్వాత బాట, కోడూరు బాట, తర్వాత ఇక్కడ ఇరకాంపల్లి, అక్కడ ఎన్నో, మళ్ళీ పైనాపురం, ఇవన్నీ కూడా మేము చేసిందేమో మేము అంత పేరుగా పని చేసుకుంటానే వాళ్ళందరికీ మా మేస్త్రి లేకుంటే నేనే వాళ్ళందరినీ సమరించుకుంటా, వాళ్ళందరికి దారి తీసుకుంటా, బేల్దాళ్ళందరినీ. ఆ టైంలో కూడా నేను అంత మంచిగా ఉండానయ్యా. చేసి ఎంత కూలి ఇస్తానో అంత కూలి ఇస్తానని వాళ్ళు తిరిగి పడిందిలే. ఇవాళ రోజు కూడా ఏడన్నా పని పోతే వాళ్ళు ఎంత చేతిలో పెడితే కూడా ఏమయ్యా నాకు ఇది కావాలా అది కావాలా అడిగిందిలే చేసుకో వస్తా ఉంటా. పనికి పోయటంలో మీ భక్తి గురించి అడుగుతున్నాను, చెప్పండి. మీరు పనికి పోయేటప్పుడు దేవుడికి దండం పెట్టుకుని పోతారా? మా మసీదు పోతాం, నిద్రలేసి మసీదు మీద నవాజ్ చదువుకుంటాం, అక్కడ దువాడుకుంటాం. దేనంటే మనకు మంచి జరగాలని ఉదయాన్నే అది మటుకు ఉంది మన దగ్గర. ఎందుకంటే మనం ఉండేది ఎక్కితే అదే. మనం నిద్రలేసి అన్నీ చేసుకుంటాను, స్నానం చేసి ముందు మసీదు పోతాం, తర్వాత ఏ పనికి పోతే కూడా దేవుడు మనకి మంచి చూపు చూస్తాడు. సాయిబులు మేము షేకులు. అందుకోసం మేము ఏ పని పోతే కూడా మమ్మల్ని ఎక్కడ కూడా మంచిగా చూస్తున్నారు, కానీ మమ్మల్ని ఏమస్తానయ్యా రేపు నువ్వు వద్దు అనే మాట ఉండదు. ఏ ఊరికైనా పని ఇట్లా పంచాలకానికి చేసి ఉన్నాను, పాటల పళ్ళు చేసి ఉన్నాను, రావుర్లో వేలి ఉన్నాను, ఇట్లా కొమ్మల పళ్ళు వేలి ఉన్నాను, ఇట్లా గురింది పళ్ళు వేలి ఉన్నాను. చిన్న మాట సార్, చెప్పండి. మీకు పిల్లలు ఎంతమంది సార్? మాకు 2, ఒక కూతురు కొడుకు. ఎంత వయసు ఉంటుంది సార్ వాళ్ళకి? పాపకి 40 ఉంటాయి, అబ్బాయికి మటుకు 35, 36. చిన్నవాడు అబ్బాయి. పొదలకూరలు ఇచ్చాం. వాళ్ళు కూడా పొదలకూరలు ఇచ్చారు. అబ్బాయి గుమస్తా పని చేస్తా ఉన్నాడు. ఈ పాప మటుకు అక్కడ మిషన్ నేర్చుకుని వాళ్ళు మిషన్ కుట్టుకుంటా బాగానే ఉన్నారు. వాళ్ళకి ఇల్లు కట్టించి వచ్చాను నేను నా చేత్తోనే. మేము పోయేసి ఇల్లు కట్టించాం, వాళ్ళు బాగానే ఉన్నారు. అది సంగతి. మీ అబ్బాయి సార్? మా అబ్బాయి బాగా పర్వాలే, ఏదో పని చేసుకుంటా ఏదో బతుకుతా ఉన్నాడు. పర్వాలేదు మా అబ్బాయి, బాగానే ఉంటారు, అందరూ బాగుంటాం మేము. అది మా సంతపేటలో చేసుకున్నాడు ఆయన కూడా. అది సార్, మీరు చిన్నప్పుడు మీరు పండగల టైంలో రంజానే అనుకోండి, మీరు రంజాన్ వచ్చింది అనుకోండి, మీ కుటుంబం మొత్తం కలుసుకొని పండుగ చేసుకుంటారా జాలీగా, లేక ఎవరి పాటి వాళ్ళు మీరు? రంజాన్ అంటే ఏంటంటే మాకు పెద్ద పండుగ లెక్క అది. సాయిబులకి ఏంటంటే రంజాన్ అంటే పెద్ద పండుగ లెక్క. ఆ నెలంతా అంత పద్ధతిగా మసీదులు పోవటం కానీ, ఒకరికి ధర్మం చేయటం కానీ, అంతా పద్ధతి ధర్మం చేయటం కానీ, రోజాలు అవ్వటం కానీ ధర్మంగా పద్ధతిగానే చేస్తూనే ఉంటాం. అది మటుకు మాకు రంజాన్ అనేది పెద్దది. అయితే కూడా మేము పని మటుకు మనం పండుగ వచ్చిందని అది వచ్చింది ఇది వచ్చిందిలే. సార్ మీ నాన్నగారు ఏం పని చేస్తారు సార్? చేద్దాం పని చేసి ఆయన రైతు. ఆయనకి ఒక ఎకరా చేద్దాం ఉండింది. ఆ చేద్దాం పండించుకుంటా ఆయన తలమని చందంగా చేస్తా వచ్చాడు పాపం. వాళ్ళు ఎంతమంది సార్ అన్నదమ్ముళ్ళు? వాళ్ళు 7 మంది అన్నదమ్ముళ్ళు.
వాళ్ళు చిన్న కుటుంబం కాదు, మగవాళ్ళు 7 మంది, ఆడపిల్లగాలు 3, అంతా వాళ్ళు 12 మంది. వాళ్ళు ఎట్ట బతికారు ఏందో ఆ టైంలో. ఆయనకి ఏమన్నా ఎద్దుల బళ్ళు అలాంటివి ఏమైనా ఉన్నాయి? దున్నపోతు నాగేలు ఉండింది. దున్నపోతులు అంటే దున్నపోతు ఈ బర్రెలు అంటారు, దున్నడానికి దున్ననాకి పొలం దున్నపోతు నాగేలు ఉండింది. సేద్యం చేసుకునే వాళ్ళం కదా. ఉండేమా ఎద్దులు బండెద్దులు పెట్టి పెద్దగా చేసేది మహారాజులు కాదు, ఏదో పేదోడు అట్టా చేద్దానికి ఉండి ఒక రైతుకి దున్నపోతు నాగేలు మటుకు ఉండింది. 2 బర్రెలు ఉన్నాయి. 2 బర్రెలు ఉన్నాయి. లే అవి మాకే సరిపోయేది. నేను పిల్లకాయలు కదా మేము, అవి మాకే సరిపోయేది. ఆ పాలు తీసుకునేది, ఏదో ఇంట్లో అంతా ఏమైనా అమ్మలు కాసుకునేది. మా నాయనోళ్ళు మమ్మల్ని సాకలేక ఏదో మేము పేదవాళ్ళు కాబట్టి అట్టా పట్టుకొచ్చాడు. మేము కూడా మా నాయనోళ్ళు చేసినట్టు మేము అట్టే బతికిపోతా, ఒకరిని అటకాంతి చేయకుండా ఒకరిని మా నాయన చెప్పినట్టే చేసుకుంటూ వస్తున్నాం. కానీ అరే ఒకరిని అదే కావాల్సింది. మనం దూపుడు దండగా చేయటం, చెందటం, తాగటం ఇవన్నీ మనకి ఏముండవు, ఏం లేదు. కాబట్టి ఏ సార్ కాడపోయి ఏ వాస్తు కాడపోయి కూడా మేము పని చేస్తే వాస్తు కూడా మెచ్చుకోవాలి. నెల్లూరు సైడ్ ఎక్కడ నెల్లూరు చుట్టుపక్కల చేసినా కానీ నెల్లూరులో కూడా చేసినా. ఏరియా గురించి చెప్తారా? చెప్పండి, ఏం కావాలా? ఆ పక్క ఏమైనా వెంకటేశ్వరం చేసి వెంకటేశ్వరంలో 2 బిల్డింగ్లు కట్టాడు, అక్కడ కట్టారు. అప్పుడు మాకు 150 రూపాయలు ఉండింది. 150 అక్కడ పని చేస్తూ. తర్వాత మీ దగ్గర ఎంతమంది నేర్చుకున్నారు సార్? మా దగ్గర నేను చాలా మంది నేర్పించే పనులు. ఎట్లా అంటే ఏ పిల్లవాడిని కూడా మన పనికి తీసుకునేది వాళ్ళని నేర్పించుకునేది. ఇప్పుడు కూడా అంటారు మస్తనే కాడ పోవాలా, పనికి మస్తనే కాడ పోవాలి. ఎందుకంటే అంత పద్ధతిగా పట్టుకొచ్చింది పిల్లకాయలు. నేర్చుకున్న వాళ్ళలో ఒకరి పేరు చెప్పగలుగుతారా? చెప్పగలదు, ఏముంది. మన 7 కొండలు ఉన్నారు, 2 7 కొండలు. తర్వాత నేర్చుకున్న వాళ్ళు పాట్లపొడి, హరి అని వాళ్ళందరూ మన దగ్గర నేర్చుకున్నారు. వాళ్ళు 12 మంది వాళ్ళు మన దగ్గర పని నేర్చుకున్నారు. మేము చెప్పినట్టు పని చేసేది. అప్పుడు ఎంత కూలి? 150, 100 రూపాయలు అట్లా చేస్తాం. ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తే చాలట్లే. 1000 రూపాయలు చాలట్లే. 100 రూపాయలు ఇస్తే కూడా జరిగిపోయేది. అప్పుడు చూడు 5 రూపాయలది కూడా మేము అట్లా జరుపుకున్నాం, హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తుండే కూడా చాలట్లే. ఇప్పుడు పని చేసేది ఎట్లా? 9 గంటలు పోతుంటారు, గంటల ప్రకారం చేయట్లే ఇప్పుడు. అప్పుడు ఏంటంటే మేము 7 గంటలకి పనికాడికి వెళ్ళిపోయేది. కష్టం అటు చేసాం కాపాడికి. వాళ్ళు ఏం పెడితే తినేది, అట్లా జాలీగా చేసుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు ఎంత చేయాలని వాళ్ళకి లెక్కలే ఇప్పుడు ఉండే పిల్లకాయలకి. ఇప్పుడు వాచీలు పెట్టుకుని ప్యాంట్లు వేసుకొని పని చేస్తే రైతులు చేస్తే కదా. ఇప్పుడు వాచీలు పెట్టుకుని ప్యాంట్లు వేసుకుని పోయి పని చేయడం అంటే అది కుదిరే పని కదా సార్. ఏమన్నా రైతుకి నష్టాలు కదయ్యా. ఏ పని కూడా రైతుకి నచ్చితేనే మనకి బాగా వాడు దీవిస్తాడు. మనం సందేల దాకా పని చేసి సందేలు ఆయన ఏం చెప్తానంటే ఏం పని చేశారయ్యా అని వాళ్ళు అంటున్నారు. వాళ్ళకి మన ఐడియాలు ఇచ్చి చేసిన పని వారు వచ్చి చూసి మెచ్చుకున్న అది దేవుడికి శ్రమిస్తాడు. మనం ఏ పని చేయాలా, ఎక్కడ భీములు వేయాలా, ఎక్కడ ఏం చేయాలా వాళ్ళకి ముంచకూడదు. మనం ఒక రైతుకి పోయాము, వాళ్ళకి మనం చెప్పి పని చేస్తే రెండోసారి పలానా బేల్దాలు పిలవరా పని ఒకరికొకరు చెప్పుకుంటారు. ఎట్లా లేకుండా మనం పోయిన కాడికి వాళ్ళకి పెరుక్కు తింటే మనకేం చూస్తారు వాళ్ళు చెప్పండి? రెండోసారి ఏం పిలుస్తారు? వాళ్ళ తరపున మనకి ఏడన్నా పని రావాలంటే ఏమొస్తుంది? పోయినప్పుడు ఒక మంచి పేరుతో ఒక తొందరగా పని చేసి ఇస్తే అతను వేరే దగ్గర చెప్పి పలానా మస్తాన్ సాహెబ్ గారు అది మంచి బేల్దారు, అది అతను తొందరగా పని చేసిస్తాడు అని వాళ్ళకి రికమెండ్ చేస్తారు. పనికి పోతే వాళ్ళు ఒక పని చెప్తే మనం 2 పనిగా చేస్తేనే మనకు బాగుంటది. ఏ పని అయినా కానీ జాలీగానే జాలి కలిసిపోతా. ఇవాళ ఏం పెడితే తింటాను, జాలి కలిసిపోతాను. మీకు ఏమైనా ఒళ్ళు నొప్పులు, జ్వరం అలాంటివి వచ్చినప్పుడు మీ ఏరియాలో ఏమైనా హాస్పిటల్ ఉందా? మా ఏరియాలో ఏం లేదు. అక్కడ ఎరకంపల్లి కాడ ఉంది ఒక చిన్నది హాస్పిటల్, ఎరకంపల్లి. అంతే పెద్ద ఏం కావాలని నరుకుని పోవాలా, ఎమర్జెంట్ గా ఏమైనా ఇబ్బంది అవుద్ది ఇక ఎరకంపల్లి పోవాలా, లేదంటే నెల్లూరుకి వెళ్ళిపోవాలా. మా ఊళ్ళో ఏమి లేవు. మీరు చెప్పినట్టు ఒళ్ళు నొప్పులు, మోకాలు నొప్పి ఏదో వచ్చిందండి, ఎరకంపల్లి పోవాల్సిందే. ఇంజక్షన్ వేయించుకొని 2 మాత్రలు ఇస్తే తీసుకురావాలా,
లేదు ఇంకా ఎక్కువ అయిందంటే నెల్లూరుకి వెళ్ళిపోవాల్సింది. మాకు ఆ ఏరియాలో ఏముండవు హాస్పిటల్, ఓకే సార్. అలాంటి ఆ ఏరియాలో మావి టయానికి బస్సు ఉండదు. బస్సు ఒక కూడా టైంకి ఉండదా? ఒక బస్సే కదా మాకు ఉండేది. ఆ, ఒక బస్సు ఏంటంటే అది వచ్చిన టైం దాకా ఉండాలా, లేకుంటే ఏదో ఒక ఆటో బాటో. రోజుకి ఎన్నిసార్లు వస్తుంది సార్ బస్సు మీకు? అది గంటకి 2 గంటలకు వస్తుంది కానీ ఆ, ఆ టయానికి మనకి కలవదు, దొరకదు. దొరకదు, అంటే మీకు కావాలన్నప్పుడు బస్సు రాదు కదా? రాదు. ఎట్ట వస్తుంది చెప్పండి? అవును సార్, కరెక్ట్. మీరు ఇప్పుడు ఏదో సోటర్ ఉండేవాళ్ళు వెళ్తారు, మనం సోటర్ కూడా తోలేము. ఇప్పుడు కూడా సోటర్ తోలేము. ఏదో అంటే సైకిల్ ఇప్పుడు కూడా లేదు. లేదు, ఆ, ఓకే. ఆ సైకిల్ మీదనే బతికిపోతున్నాను. ఆ, ఆ సైకిల్ మీదనే పోతాయి. గ్రేట్ సార్, మీరు ఇప్పుడు దాకా సైకిల్ తొక్కారంటే గ్రేట్. చిన్న చిన్న దగ్గర ఊళ్ళకంతా ఉమ్, సైకిల్ మీద పోయేసి ఉమ్, పని చేసుకుంటూ వస్తుండ. ఇప్పుడు కూడా తెలిసిన వాళ్ళు మమ్మల్ని వదలరు, ఆ, ఎక్కడ కూడా పిలమిస్తారు, ఆ, ఫోన్ చేసి పిలమిస్తారు. ఆ. అలాగా ఇప్పుడు మీరు ఇంత దూరం పని, ఇంత మంచి పేరు తెచ్చుకున్నారు కదా, ఆ, మీ వెనకాల మీ ఆవిడ ఏమైనా మీ ప్రోత్సాహం బాగా ప్రోత్సహిస్తుందా? పర్వాలే పర్వాలే ఆ, పర్వాలే. ఆ. ఇంటికి వస్తే వాళ్ళు మర్యాదలు వాళ్ళని బాగానే చూసుకుంటారు. మీ అవన్నీ మనకి బాధ పెట్టారు. మర్యాదలు ఇంటికి రాగానే బాగా చూసుకుంటుందా? మాకే కొద్దిగా చేద్దాం ఉంది. ఆ, ఆ చేద్దాం అంతా పైరు వేసుకుంటాం. మీకు ఉంది సార్ సేద్యం? కొద్దిగా చేద్దాం ఉంది, ఆ, అది వేసుకొని అట్టా బతికిపోతున్నాం. అంతేగాని మేము ఎక్కువగా పాకులాడి ఆ, పెద్ద బిల్డింగ్లు కట్టి ఆ, మేము చేసింది లేదు, ఆ, ఒకరికి ఏం చేసిందిలే. ఉమ్, బాగానే అట్ట అట్ట బతికిపోతున్నాం. కానీ ఉమ్, మనం ఒకరు ముంచిందిలే, ఆ, దేవుడు ఉన్నాడు. ఆ. ఇటీవల కాలంలో మీరు రమత అనారోగ్యం గురి అయినారు కదా, ఆ, అలాంటప్పుడు మీరు పనికి పోలేకున్నారు కదా, ఆ. ఆ, ఇప్పుడు జరుగుబాటు ఎలా జరుగుతుంది మీకు? అదే కై బండేసుకోవటం, ఆ, అది పింఛన్ ఇస్తారు కదా, పెన్షన్? ఆ పెన్షన్తో పైరు బండేసుకొని అట్లా ఒక కాలం గడుపుకుంటున్నాం. పనులు బాట మానేసా. పెన్షన్ తో ఉమ్. 4,000 వస్తాయి ఆ, కదా, పనులు చేయటం, మీ పెన్షన్ అది అది అట్లా జరుపుకుంటున్నాం. పనులు చేయటం మానేసా. పనులు చేయడం మానేశారు. దేనికంటే మోకాలు నొప్పులు వచ్చినాయి, కొద్దిగా మోకాళ్ళ నొప్పి. మోకాలు నొప్పులు వచ్చినాయి, చాలా ఇబ్బందిగా ఉందా? ఇబ్బందిగా అయిపోయినాయి. ఆ, దేనికంటే పనులు బాటం మానేసా. ఆ, మానేసి అక్కడ కూడా ఏంటంటే ఉండిరు నన్ను, ఎక్కడ? దగ్గర వాళ్ళు ఆ, నన్ను ఇంటికాడ ఉండిరు, ఏ కాడికి పనికి తీసుకెళ్లాలా? తీసుకెళ్తారు. దేనికంటే అట్లా అనుభవంగా వాళ్ళకి చేశాను కాబట్టి ఆ టైంలో. అందుకోసం ఇప్పుడు కూడా పనులు చేయలేనయ్యా, నేను రాలేనయ్యా, నా వల్ల కాదు అంటే కూడా బండ్లు వేసుకొచ్చి నన్ను తీసుకుపోతారు. తీసుకుపోయి నేను అన్ని పనులు చేస్తా వాళ్ళకి పోతే, అన్ని పనులు. నేను ఒక పని చేయనని కాదు. నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. మీరు కొమ్మలపూడిలో ఎక్కడో చేశారంట పని, అక్కడ ఎన్ని సంవత్సరాలు చేశారు సార్? 14 సంవత్సరాలు చేశాను. 14 సంవత్సరాలు? 14 సంవత్సరాలు చేశాను. అక్కడ ఎవరు సార్ ఆయన? చేంజ్ ఆయన బాలకృష్ణ అని, బాలకృష్ణ. వాళ్ళ అన్నదమ్ముడు 7 మంది. ఈయన బాగా మాతో బాగా ఉంటాడు. ఆయన నేను కలిసిపోయినట్టు అన్నదమ్ముడు కూడా కలవలే, ఫ్రెండ్స్ మీరు? అన్నదమ్ముడు కూడా కలవలే. అట్టా ఆయన నేను కలిసినట్టు ఎవరు కలవలే. అంత మంచి కలిసి ఆయన చెప్పినట్టు నేను చేస్తాను, నేను చెప్పినట్టు ఆయన అంటాడు, అట్ట అంటాడు. రావూరులో కూడా 5-6 సంవత్సరాలు చేశా. రావూరులో సలామిద్దులు కట్టా, సాయిబులు కట్టా, అన్ని వసార్లు ఉండి ఎప్పుడు నేను పోయే టైంలో అలాంటి అన్ని తోసేసి నేను చెప్పిన కామెడీ మాటలకి వాళ్ళు వసార్లో తోసేసి కామెడీకి చెప్పా. ఎట్లా అంటే కానివా అది అంతా వద్దా, ₹1,00,000 అయిపోద్ది అనేది. అలాంటి 4 లక్షలు అయ్యేది ₹1,00,000 అయిపోద్ది. వసాలని దోచిపోయాను కదా వాళ్ళు. ఆ టైంలో తిట్టుకుంటా చేస్తే కూడా ఇవాళ రోజు ఏమంటున్నారంటే, మస్తనయ్య నీ పుణ్యాన మిద్దులు కట్టుకున్నాను ఆయన అప్పుడు కాబట్టి. అప్పుడు సీముడు తక్కువ, కూలి తక్కువ. నేను పోయి దిగా అయితే భలే పద్ధతిగా ఉండానయ్యా, మంచిగా కలిసిపోయినాను. వాళ్ళు ఆ ఊళ్ళో మేస్త్రీలు ఉండేరు, ఉంటే కూడా ఏం చెప్పారంటే, ఏమో ఏవు మస్తనయ్యా సూర్యాళ్ళు వచ్చి దబ్బళాలను తేలుతున్నావా, దబ్బళాలు తెలియ కదా ఏవు అన్నారు. ఏంటంటే మంచి పేరు తెచ్చుకుని 4 పక్కల సింగస్థాపాలు చేస్తా పనులు. నేను పనికాడ పోతే నేను కూడా సొక్కా తీసా, దగిలి చేస్తా, చుట్టూ వంగేస్తా. నేను మేస్త్రీనిగా అడ్డాలు తిరగటం, అట్ట నిలబడటం ఏం లేవు కాబట్టి పోయానా సొక్కా తీసి చుట్టూ తగిలిచ్చేస్తా, వంగేస్తా పనులు అంతే. అప్పుడు కూడా సైకిలే, ఇప్పుడు సైకిలే అంతే. అంత దూరం కూడా సైకిలే. అయితే కామెడీ మాటలు మంచి మాటలు చెప్పి పని చేసుకొస్తాను, కానీ సంతోషం నైపిచ్చి పిల్లకాయలు కూడా తీసిపోయి అంత దూరం. అప్పుడు బళ్ళు లేవు మాకు, ఇప్పుడు కొంతమంది బళ్ళు కొన్నారు. రాత్రి బళ్ళు చదువుకొని అంతా ఆ కొలతలు గెలతలు అవి నేర్చుకున్నారు. అందరు ఏమంటారు అంటే చదువు ఉంది మస్తానే కాడ అంటారు, కానీ నా దగ్గర నా మొఖం చదువు లేదు, ఏం లేదు. ఉండే సంగతి నిజం చెప్తాను. ఏదో రాత్రి బళ్ళు చదువుకున్న ఆ టైంలో
ఆ చీకట్లో కూర్చొని ఆ దీపాలు పెట్టుకొని కూర్చొని చదువుకున్నాను. ఆ రాత్రి బస్ చదువుకున్నాను కాబట్టి ఎన్ని సంవత్సరాలు అయింది సార్ అది ఆ విధంగా చదువుకుని? నేను పెళ్లి కాక ముందు, పెళ్లి కాక ముందు అది చదువుకున్నాను. ఆ చదువుకున్న అది తెలుగుతరం అంతా కొట్టుకొస్తున్నా కానీ మనది ఇక్కడ చదువు ఉందని జనం అనుకుంటారు. ఆయనకి ఏమైనా చదువు ఉంది అన్ని తెలుగుది కొడుతున్నాడు కదండి. వాస్తులు కూడా నన్ను అంత మెచ్చుకుంటారు. అదేంటంటే వాళ్ళు చెప్పినట్టు చేసి పెడతా, వాళ్ళకి ఎగటాన్ని చేయను. మీరు ఒక స్థలాన్ని చూపించినప్పుడు ఆ స్థలాన్ని మీరు ఏ విధంగా తీర్చిదిద్దుతారంటే వాస్తు ప్రకారం దాన్ని అది 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 వాళ్ళకి చెప్తా నేను. ఇది ఇటు కడితే బాగుంటుంది, ఇటు కడితే బాగుంటుంది రైతుకి చెప్పుకుంటా. రైతు చెప్పుకొని తయారు చేయిస్తా మిద్దిని. కొంతమంది ఏంటంటే వాళ్ళు చెప్పిన దాంట్లో ఇంకొంత వాళ్ళకి ముంచేస్తారు. మనట్టు కాదు, ఇంకొకరు చెప్పి తెలుగుగా చేస్తాను కాబట్టి వాళ్ళు అరే మస్తాని వస్తే పర్వాలేదు బాగా చేయిస్తాడు, పర్వాలే మాకు కూడా 4 రూపాయలు మిగిలినట్టు చేస్తాడు అని చెప్పండి సార్. మీరు సముద్రం ఏరియా అమ్మిడి ఉందన్న అక్కడ ఏమైనా చేపలు మీకు దొరుకుతాయా? ఎప్పుడన్నా పోతే మనం వాళ్ళకి పని చేస్తుంటా వాళ్ళు మనకి ఉచితంగా ఇస్తారు. ఎండు చేపలు ఇస్తారు. ఆ వాళ్ళ వచ్చే టైంలో మనం ఎప్పుడన్నా పోతాం కదా, మనకి పచ్చి చేపలు ఇస్తారు. వాళ్ళు కూడా గౌరవంగా చూసుకున్నారు మమ్మల్ని. మనం ఉండే తీరులో వాళ్ళు మమ్మల్ని బాగా చూసుకున్నారు. అట్టా కలిసిపోయిన వాళ్ళకి కూడా ఏమన్నా ఏడ నవ్వుపడితే కూడా ఇప్పుడు కూడా మస్తనయ్య అని గౌరవిస్తారు. ఎప్పుడన్నా బస్సులో కూర్చుంటే కూడా మస్తనయ్య నేను ఇస్తా టికెట్ అని అంత గౌరవిస్తారు. చూసినా దేనంటే మనం ఉండే ఆదాలో వాళ్ళు కూడా బాగానే చూస్తా వచ్చారు. మంచితనం చేసా. ఏంటంటే ఆ పక్కంతా అసలు చేసుకుంటూ వచ్చాను కాబట్టి ఇవాళ రోజు ఏంటంటే మనం ఆగిపోతే కూడా వాళ్ళు గౌరవిస్తూ ఉన్నారు మమ్మల్ని. ఏడన్నా ఏమైనా కొత్త పనులు వచ్చినాయి ఏమొస్తానే అని చెప్పి తీసుకుపోతారు. పోయేసి ఉండి వాళ్ళకి మందులు చెప్పేసి ఏమన్నా బేల్దాలు కావాలని తీసుకుని వదిలేసి పనులు చేయిస్తా. అంతేగాని నేను అదిగా ఇది అని నేను అడిగిందిలే, వాళ్ళు ఇచ్చింది చేతి పెడతా అంతే. అది సార్. మీ అత్తగారుల్లో మీ అత్తగారింటికి వెళ్ళారనుకోండి, అక్కడ మీ అనుభవాలు చెప్పండి సార్. మీరు ఏ విధంగా గడుపుతారు అక్కడ మీ అత్తగారింటికి వెళ్ళినప్పుడు? పోతాము ఎప్పుడన్నా ఒక రోజు పోయే వాళ్ళు వాళ్ళు పేదోళ్ళు, మనం వాళ్ళు చెప్పినట్టు మనం ఉంటాము. ఒక రోజు 2 రోజులు వాళ్ళు పెట్టింది తినేసి మనం వాళ్ళ ఇళ్ళ కాడ కష్టపెట్టి అవి పెట్టు అనేదిలే. అందుకోసం వాళ్ళు కూడా అందరికన్నా నన్ను అంత గౌరవం చూసుకుంటారు. వాళ్ళ అల్లుళ్ళు అందరికన్నా నన్ను బాగానే చూసుకుంటూ వచ్చారు. 4 మేము 4. వాళ్ళ ఇంటికి నేను పెద్ద అల్లుడిని. అందరికి నేనే దగ్గరుండి పెళ్లి చేయటం చెందటం ఉంటే 4 వాళ్ళు 3 వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు, బాగానే చేసుకుంటూ వచ్చారు. అది